హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ ఇట్ గైస్. గైస్ మనకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో చాలా మంచి మంచి ఫోన్స్ అనేది రాబోతున్నాయి గైస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర రండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడు మనకి ఏప్రిల్లో రాబోతున్న మొబైల్స్ గురించి చెప్తా గైస్. మనకి ఏప్రిల్ నెలలో ఫస్ట్గా రాబోతున్న మొబైల్ వచ్చేసి OnePlus నుంచి గైస్. ఈ మోడల్ వచ్చేసి OnePlus Nord CE4 5G గ్యాస్. ఇది వచ్చేసి మనకు OnePlus Nord సిరీస్ నుంచి. మనకి OnePlus Nord సిరీస్ అంటే 30,000 రూపాయల లోపలే లాంచ్ అవుతున్నాయి. ఇది కూడా మనకి OnePlus Nord CE4 కూడా మనకి 30,000 రూపీస్ లోపలనే వస్తుంది. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి గ్యాస్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో గ్యాస్ డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz AMOLED డిస్ప్లే యూజ్ చేశారు గ్యాస్. ఇది మనకు కర్వ్ డిస్ప్లే అయితే కాదు, నార్మల్ ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. కానీ మనకి ఇది AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ చాలా బాగుంటాయి కదా మనకి దీంట్లోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా వస్తుంది గైస్. అది కూడా మనకి దీంట్లో సోనీ కెమెరాని యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇది 25,000 అబోవ్ వస్తుంది కాబట్టి మనకి దీంట్లో సోనీ కెమెరా అనేది యూజ్ చేస్తారు. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది గైస్. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ మన కెమెరాస్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేస్తారు దీంట్లోన. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేసింది గైస్. ఇది మనకు స్నాప్డ్రాగన్ నుంచి ఒక కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ గ్యాస్. మీరు దీంట్లో గేమింగ్ కానీ డైలీ యూజ్కి కానీ ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది దీంట్లో మనకి బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గ్యాస్. మనకి ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు నార్డ్ సిరీస్లో 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ మొబైల్లో. ఓవరాల్ మనకు ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి గ్యాస్. డిస్ప్లే కానీ కెమెరా కానీ ప్రాసెసర్ మెయిన్గా దీంట్లో వచ్చేసి ప్రాసెసర్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇంప్రూవ్ చేసినారు గ్యాస్. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 వస్తుంది, ప్లస్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఈ రెండు ఫీచర్స్ అయినా మనకు దీంట్లో చాలా బాగుంది. ఇవే గైస్ మనకి OnePlus Nord CE4 సంబంధించిన ఫీచర్స్. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఏప్రిల్ 1 వచ్చేది మనకి ఈ మొబైల్ అనేది మన ఇండియాలో లాంచ్ అవుతుంది గైస్. ఏప్రిల్ 1 మనకు తెలుస్తుంది ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ అనేది. మీరు ఒకవేళ OnePlus నుంచి ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటే మనకి ఏప్రిల్ 1 దాకా వెయిట్ చేయండి గైస్. మనం నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు రియల్మీ నుంచి గైస్. దీని మోడల్ నేమ్ వచ్చేసి Realme 12X 5G గ్యాస్. మనకి Realme 12X అంటే బడ్జెట్లో లాంచ్ చేస్తారు. మనకి ఈ మొబైల్ వచ్చేసి 15,000 రూపాయలు లోపలనే వస్తుంది కదా మనకు, అండర్ 15,000 రూపీస్లోన. ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి మనకి ఇది LCD డిస్ప్లేనే వస్తుంది కదా. ఇది వచ్చేసి మనకు ఫుల్ HD డిస్ప్లే అనేది. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది కదా మనకు. దాంతోపాటు దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ కదా మనకు. మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ ఇది కూడా. మనకి బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కదా. మనకి దీంట్లో మెయిన్ చేంజ్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగే. మనకి ఇంతకుముందు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఇది మాత్రం మనకు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. కొద్దిగా మన ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కొద్దిగా పెంచినారు అంతే. ఇవే గైస్ మనకి Realme 12X 5Gకి సంబంధించిన ఫీచర్స్. ఓవరాల్ మనకి 50,000 రూపీస్లో ఒక మంచి ఫోన్ మనకు తక్కువ రేట్లో మంచి 5G ఫోన్ కావాలంటే ఈ మొబైల్ పైన కూడా ఒక లుక్ వేయచ్చు. మనకి ఈ మొబైల్ వచ్చేసి ఏప్రిల్ 2 మనకి ఈ మొబైల్ అనేది లాంచ్ అవుతుంది కదా మనకు. ఏప్రిల్ 2 మనకి ఇది ఫ్లిప్కార్ట్లో అనేది లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు ఇన్ఫినిక్స్ నుంచి గ్యాస్. ఇన్ఫినిక్స్ నుంచి ఒక మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇవి వచ్చేసి మనకు ఇన్ఫినిక్స్ Note 40 Pro సిరీస్ గైస్ మనకు. దీనిలో గైస్ మనకు మొత్తం ఒక 2 మొబైల్స్ దాకా రాబోతున్నాయి. ఒకటి వచ్చేసి Note 40, ఇంకోటి వచ్చేసి మనకు Note 40 Pro గ్యాస్. ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఏప్రిల్ అనేది రాబోతున్నాయి. మెయిన్గా మనకి 2 మొబైల్స్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మనకి ఛార్జింగ్ సంబంధించిన అన్ని ఫీచర్స్ కూడా ఇచ్చినారు కదా మనకు. వైర్లెస్ ఛార్జింగ్ కానీ, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ, ఇట్లా అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో కలిసి మనకు డిస్ప్లేస్ కూడా కర్వ్ డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. దాంతోపాటు డిజైన్ కానీ, కెమెరాస్ కానీ, ఓవరాల్ ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి గైస్ ఈ ఇన్ఫినిక్స్ Note 40 Pro సిరీస్లో. మనకి ఇన్ఫినిక్స్ Note 40 Pro సిరీస్ వచ్చేసి మనకి ఏప్రిల్ నెలలోనే రాబోతున్నాయి గైస్. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకి ప్రజెంట్ తెలియదు. మనకి ఇంకా దీని డేట్ గురించి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ మనకి ఇది ఏప్రిల్ 1st వీక్ కానీ 2nd వీక్ కానీ లాంచ్ అవుతాయి గైస్ ఈ 2 మొబైల్స్ కూడా. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్ వచ్చేసి Motorola Edge 50 Pro 5G గ్యాస్. మనకి ఇది వచ్చేసి మనకి ఎడ్జ్ సిరీస్ అని చెప్పొచ్చు. దీంట్లో గైస్ మనకి ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 144 Hz కర్వ్ డిస్ప్లేతో వస్తుంది గైస్. ఇది మనకి రెజల్యూషన్ కూడా 1.5K రెజల్యూషన్తో వస్తుంది. డిస్ప్లే మాత్రం మనకి చాలా టాప్ ఉంటుంది గైస్ ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP AI కెమెరా యూజ్ చేసినారు గైస్. దీంట్లో మనకు AI సంబంధించిన ఫీచర్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి.
నెక్స్ట్ మనకు 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా కూడా యూజ్ చేసినారు. మనకి సెల్ఫీ కెమెరా కూడా 50 ఎంపీ సెల్ఫీ కెమెరా యూజ్ చేసినారు గ్యాస్. సెల్ఫీ కెమెరా కూడా మనకు చాలా మంది ఓవరాల్ వచ్చేసి మనకు ఒక మంచి కెమెరా సెటప్ అనేది యూజ్ చేసినారు మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ గ్యాస్. ఇది కూడా ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 125 వాట్స్ దాకా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది గ్యాస్. ఈ బడ్జెట్లో వచ్చేసి ఫాస్టెస్ట్ ఛార్జింగ్ మొబైల్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే గ్యాస్ మనకు దీంట్లోన 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గ్యాస్. మన మొబైల్ అనేది చాలా స్పీడ్గా ఎక్కుతుంది. దాంతోపాటు దీంట్లో మనకు 50 వాట్స్ దాకా వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది గ్యాస్. మీరు ఒకవేళ వైర్లెస్ ఛార్జింగ్ చేయాలన్నా కూడా మనకు చాలా స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. ఇది మాత్రం మీ మొబైల్లో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు గ్యాస్. నెక్స్ట్ గ్యాస్ మనకి ఈ మొబైల్ వచ్చేసి IP68 వాటర్ ప్రూఫ్తో వస్తుంది గ్యాస్. మీ మొబైల్ వచ్చేసి మనకు ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. దీంట్లో గ్యాస్ మనకు ఫీచర్స్ మాత్రం ది బెస్ట్ ఫీచర్స్ అనేది యూజ్ చేసినారు. మనకి ఇది చూద్దాం కదా మనకు ప్రైస్ ఎంత పెడతారు అనేది. మనకి దీని వచ్చేసి మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 30,000 రూపీస్ లోపల లాంచ్ చేస్తారు గ్యాస్. ఒకవేళ మనకి 30,000 రూపీస్లో వస్తే మాత్రం ది బెస్ట్ మొబైల్ అవుతుంది మనకి. ఈ మొబైల్ వచ్చేసి మార్చి 3వ తేదీ అనేది మనకి ఇండియాలో లాంచ్ అవుతుంది గ్యాస్. మార్చి 3rd మనకి మోటరోలా ఎడ్జ్ 50 Pro అనేది రాబోతుంది. ఇవే గ్యాస్ మనకి ఏప్రిల్లో రాబోతున్న మొబైల్స్. మనకి మెయిన్గా దీంట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord CE4 5G. నెక్స్ట్ వచ్చేసి Realme 12X 5G గ్యాస్. మనకి ఇది వచ్చేసి 2వ తేదీ లాంచ్ అవుతుంది. మనకి 3వది వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 Pro 5G గ్యాస్. ఇది వచ్చేసి మనకు 3వ తేదీ లాంచ్ అవుతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ Note 40 Pro సిరీస్ గ్యాస్. మనకి ఇది వచ్చేసి డేట్ అయితే తెలదు. మనకి ఇది కూడా మనకి ఏప్రిల్లోనే రాబోతుంది. ఇంతే గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.